వెల్కమ్ బ్యాక్. అగ్రరాజ్యం అమెరికా లక్షల మంది భారతీయులకు, మరీ ముఖ్యంగా మన తెలుగువారికి అదొక కలల సౌధం. మంచి ఉద్యోగం, ఉన్నతమైన జీవితం, పిల్లలకు బంగారు భవిష్యత్తు. ఈ ఆశలతోనే ఎంతో మంది టెక్కీలు, నిపుణులు సముద్రాలు దాటి వెళ్తారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తారు, ట్యాక్సులు కడతారు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతారు. వాళ్ళ అంతిమ లక్ష్యం ఒకటే, గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వత నివాస హక్కు. కానీ ఇప్పుడు ఆ ఆశలపై, కలలపై ట్రంప్ సర్కార్ నీలి నీడలు కమ్మేసింది. ఒక నిర్ణయంతో దాదాపు 12 లక్షల మంది భారతీయుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి జీవితాలను అగాధంలోకి నెట్టేసింది. అసలేం జరిగింది? ఇంతకీ ఆ గందరగోళానికి కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటి తెలుసుకుందాం. అగ్రరాజ్యం అమెరికా లక్షల మంది భారతీయులకు, మరీ ముఖ్యంగా మన తెలుగు వారికి అదొక కలల సౌధం. మంచి ఉద్యోగం, ఉన్నతమైన జీవితం, పిల్లలకు బంగారు భవిష్యత్తు. ఈ ఆశలతోనే ఎంతో మంది టెక్కీలు, నిపుణులు సముద్రాలు దాటి వెళ్తారు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తారు, ట్యాక్సులు కడతారు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమవుతారు. వాళ్ల అంతిమ లక్ష్యం ఒక్కటే, గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో శాశ్వత నివాస హక్కు. కాని ఇప్పుడు ఆ ఆశలపై, ఆ కలలపై ట్రంప్ సర్కార్ నీలి నీడలు కమ్మేసింది. ఒక్క నిర్ణయంతో దాదాపు 12 లక్షల మంది భారతీయుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వారి జీవితాలను అగాధంలోకి నెట్టేసింది. అసలేం జరిగింది? ఇంతకీ ఈ గందరగోళానికి కారణమైన ఆ కొత్త రూల్ ఏమిటి? అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం అంటే USCIS మే 21 నాడు ఒక కొత్త పాలసీ మెమోరాండం విడుదల చేసింది. దాని కోడ్ నేమ్ PM-602-0199. చూడటానికి ఇదొక మామూలు పాలసీ డాక్యుమెంట్ లాగే కనిపిస్తుంది. కానీ దీని ప్రభావం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఉన్న పద్ధతి ప్రకారం H-1B, L-1 లాంటి టెంపరరీ వర్క్ వీసాలపై అమెరికాలో ఉంటున్న వాళ్లు గ్రీన్ కార్డు ప్రాసెస్ మొదలయ్యాక అమెరికాలోనే ఉండి తమ స్టేటస్ను పర్మనెంట్ రెసిడెంట్ గా మార్చుకునే అవకాశం ఉండేది. దీన్నే టెక్నికల్ గా అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు. అంటే గ్రీన్ కార్డు వచ్చేదాకా ఇక్కడే ఉండి పనిచేసుకోవచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఈ వెసులుబాటుకు బ్రేకులు వేసింది. కొత్త మెమో ప్రకారం అమెరికాలో ఉంటూ స్టేటస్ మార్చుకోవడం అనేది ఒక హక్కు కాదు, అదొక అసాధారణమైన ఉపశమనం. ప్రభుత్వ పరిపాలనాపరమైన కరుణ అంటే అడ్మినిస్ట్రేటివ్ గ్రేస్ మాత్రమే అని తేల్చి చెప్పింది. అంటే చాలా సందర్భాల్లో గ్రీన్ కార్డు అప్లికెంట్లు అమెరికా విడిచి తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి అమెరికన్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారానే ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వెళ్లిన మన తెలుగు టెక్కీలు ఇప్పుడు గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఉన్న చిక్కులు, ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఈ కొత్త విధానంలో మరో అత్యంత ప్రమాదకరమైన అంశం కూడా ఉంది. అదే ఇమిగ్రేషన్ అధికారులకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టడం. దీన్నే అన్చెక్డ్ డిస్క్రెషన్ అంటున్నారు. అంటే దరఖాస్తుదారుడికి అన్ని అర్హతలు ఉన్నా, రికార్డంతా క్లీన్గా ఉన్నా, ఏ కారణం చూపించకుండానే అప్లికేషన్ను రిజెక్ట్ చేసే అధికారం ఇకపై ఆఫీసర్ చేతిలో ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగిన చిన్న ట్రాఫిక్ వైలేషన్ లేదా 2 ప్రాజెక్టుల మధ్య కొద్ది రోజుల గ్యాప్, ఇలాంటి చిన్న చిన్న కారణాలను కూడా భూతద్దంలో పెట్టి అప్లికేషన్లు రిజెక్ట్ చేసే ప్రమాదం పొంచి ఉంది. కేవలం H-1B వీసా హోల్డర్లే కాదు, వాళ్లపై ఆధారపడిన జీవిత భాగస్వాములు, పిల్లలు అంటే H-4, L-2 వీసాలపై ఉన్న వారు కూడా ఇప్పుడు తీవ్రమైన పరిశీలనను ఎదుర్కోక తప్పదు. ఈ నిర్ణయంపై మాజీ వైట్ హౌస్ సలహాదారు అజయ్ భూటోరియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఉంటూ దశాబ్దాలుగా ట్యాక్సులు కడుతున్నా 12 లక్షల మంది భారతీయ అమెరికన్ల జీవితాలను ఈ పాలసీ తలక్రిందులు చేస్తుంది అని ఆయన హెచ్చరించారు. కొత్త నిబంధనలపై అమెరికాలోని ఇమిగ్రెంట్ కమ్యూనిటీ, టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుంది. దాంతో కొన్ని గంటల వ్యవధిలోనే USCIS
కొద్దిగా వెనక్కి తగ్గింది. కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ ప్రయోజనం లేదా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే అప్లికేషన్లను పాత పద్ధతిలోనే అంటే అమెరికాలోనే ఉండి స్టేటస్ మార్చుకునేందుకు అనుమతిస్తామని చెప్పింది. ఈ మేరకు USCIS అధికార ప్రతినిధి జాక్ కాహ్లర్ ఒక ప్రకటన కూడా చేశారు. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఏది జాతీయ ప్రయోజనం, ఏది ఆర్థిక ప్రయోజనం, దేని ఆధారంగా దేని లెక్కిస్తారు అనే దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ అస్పష్టతే ఇప్పుడు లక్షల కుటుంబాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. AI రీసెర్చ్లో టాప్ సైంటిస్టులు, $1 బిలియన్ కంపెనీ ఫౌండర్లు వీళ్లంతా దేశానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేవారే. మరిప్పుడు వారంతా తమ పని మానేసి ఇండియాకు వచ్చి ఇంటర్వ్యూల కోసం క్యూలో నిలబడాలా అని టెక్ దిగ్గజాలు ప్రశ్నిస్తున్నారు. లింక్డ్ ఇన్కో ఫౌండర్ రీడ్ హార్మాన్, కోర్సెనా ఫౌండర్ ఆండ్రూ ఎన్జీ లాంటి వారు ఈ వివాదాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అమెరికా టెక్ రంగానికి, ఆవిష్కరణల భవిష్యత్తుకు కోలుకోలేని నష్టం తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక ఇమిగ్రేషన్ పాలసీ మార్పు మాత్రమే కాదు. ఇది 10-15 ఏళ్లుగా అమెరికాలో తమ జీవితాలను నిర్మించుకున్న లక్షల మంది కుటుంబాల ఉద్వేగాలతో ముడిపడిన అంశం. వారి పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. వారి స్కూళ్లు, ఫ్రెండ్స్ అంతా అక్కడే. ఇప్పుడు ఉన్నట్టుండి దేశం విడిచి వెళ్లమంటే వారి పరిస్థితి ఏంటి? ఇండియాకు తిరిగి వచ్చి మళ్లీ అమెరికా వెళ్తారనే గ్యారంటీ ఏంటి? ఒకవేళ వీసా తిరస్కరిస్తే దశాబ్దాలుగా నిర్మించుకున్న జీవితం ఒక్కసారిగా కూలిపోతుంది. అమెరికాలో కొనుక్కున్న ఇళ్లు, కార్లు, పిల్లల చదువులు అన్నీ అగమ్య గోచరంగా మారతాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్ సమస్యలతో సతమతమవుతున్న భారతీయులకు ఈ కొత్త నిబంధన కత్తిమీద సాములా మారింది. ఈ అనిశ్చితి, ఈ ఆందోళన వారిని మానసికంగా కుంగదీస్తోంది. తమ భవిష్యత్తు ఏమిటో తెలియక ఎప్పుడు ఏమవుతుందా అన్న భయంతో లక్షల మంది భారతీయులు, అందులో అధిక సంఖ్యలో ఉన్న మన తెలుగువారు ఇప్పుడు అమెరికాలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వారి అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు ఒక పీడకలగా మారుతోంది.